సాధారణంగా క్రికెట్లో ఒక్కొక్క ఆటగాడు అద్భుతంగా రాణిస్తాడు. అదేదో సినిమాలో డైలాగ్ లాగా ఎప్పుడొచ్చా అన్నది కాదన్నయ్య, కరెక్ట్ గా ఆడావా లేదా అనేదే పాయింట్ అన్నట్టుగా రకరకాల టాలెంట్స్ కొత్త కొత్తగా వస్తున్నాయి. అయితే టాలెంట్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఆధిపత్య పోరు అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆధిపత్య పోరు వచ్చిందో చూసే జనాలకి మంచి కిక్కిచ్చే గేమ్ షో అన్నట్టుగానే ఉంటుంది. అది కూడా మన బుడ్డోడు 15 ఏళ్ళ ఒక యంగెస్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విషయంలో జరుగుతోంది అంటే మాత్రం ఇంకాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. కేవలం భారీ స్కోర్ నమోదు కావడమే కాదు, సార్థక్ రంజాన్, సిమర్జిత్ సింగ్, నితీష్ రాణా లాంటి ఆటగాళ్లు ఇప్పుడు దేశవాళీ క్రికెట్ అయిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ లో అభిమానులకి కావాల్సినంత ఇస్తున్నారన్నమాట. ఆటగాళ్ల మధ్య జరిగే వ్యక్తిగత ఆధిపత్య పోరు మ్యాచ్లకు మరింత ఇంట్రెస్ట్ తెప్పిస్తోంది. తాజాగా ఔటర్ ఢిల్లీ వారియర్స్, పురాణి ఢిల్లీ 6 జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. మీకు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య తెలిసే ఉంటాడు, ఐపీఎల్ లో కూడా చాలా ఫేమస్ అయ్యాడు కదా. అయితే తను అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచాడు. ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయి అతడు కేవలం 20 బంతుల్లోనే 2 4లు, ఒక భారీ సిక్సర్ సహాయంతో 30 పరుగులు సాధించాడు. క్రీజ్ లో ప్రమాదకరంగా మారుతున్న అతన్ని అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రత్యర్థి జట్టు అంటే పురాణి ఢిల్లీ వాళ్ళు యువ లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రతి చేతికి ఇవ్వడంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. స్పిన్ బౌలింగ్ వేయడానికి అంటే స్పిల్ బౌలింగ్ అక్కడ చేయడానికి రాఠీ రాగానే ఆర్య భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఇక బంతిని లాంగ్ ఆన్ దిశగా గాల్లోకి లేపగా అది కాస్త ఫీల్డర్ చేతిలోకి పడింది. ఇక వికెట్ తెక్కిన వెంటనే దిగ్వేష్ రతి తన జేబులోంచి పెన్ తీసి రాస్తున్నట్లుగా ఓల్డ్ ఐపీఎల్ గెస్ట్ చేసుకుంటూ చేశాడు. అయితే గతంలో ఐపీఎల్ టోర్నమెంట్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా దిగ్వేష్ రతి సరిగ్గా ఇలాగే సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో ప్రియాంష్ వికెట్ కూడా తీసేశాడు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు ఎందుకు ఇది పెద్ద విషయం అయింది, ఎందుకు ఇంత సెన్సేషన్ అయింది, అవుట్ అవ్వడం ప్రతి ఒక్కళ్ళు అవుట్ అవుతారు కదా అని మీరు అనుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ కంటే తనే అత్యుత్తమ 6లు కొట్టగలను అంటూ ప్రియాంష్ ఆర్య బహిరంగంగా తన ఒక చిన్నపాటి జలసీని బయటకు ప్రదర్శించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ నుంచి వీళ్ళిద్దరు లీగ్ లో కొనసాగుతున్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఆర్య 30 ఇన్నింగ్స్ లో 191 స్ట్రైక్ రేట్ తో చాలా బాగా ఆడాడు. 839 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 57 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు సూర్యవంశీ 23 మ్యాచ్ల్లోనే 228 స్ట్రైక్ రేట్ తో 1028 పరుగులు రాబట్టాడు. సెంచరీల 6 మార్కుకు కేవలం 4 అడుగుల దూరంలో ఉన్నాడు. అంటే 96 సిక్సర్లు కొట్టాడు. తనను తాను గొప్పగా ఊహించుకున్న ప్రియాంష్ ఆర్య డిపిఎల్ మ్యాచ్ లో ఒక యువ స్పిన్నర్ చేతిలో బోల్తా పట్టడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది అనమాట. అయితే గత కొన్ని రోజులుగా ప్రియాంష్ ఆర్య ఫామ్ అయితే మాత్రం చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేస్తున్నాడు. తనేదో వైభవ్ కన్నా గొప్పవాడు 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 అని అనుకుంటున్నాడు, కానీ తన ఆటలో మాత్రం అది కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ హెల్తీగా కాంపిటీషన్ ఉండాలి, ఆధిపత్య పోరు కూడా ఉండాలి, కానీ అది శృతి మించిన వ్యవహారం అవ్వకూడదు అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఎనీవేస్ ఇదైతే మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది.